బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో కాంగ్రెస్ కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎలా ఉందో చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుస్నాబాద్ సెంటిమెంట్ అని పదే పదే చెప్పే కేసీఆర్ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన గత ప్రభుత్వం హుస్నాబాద్లో మాత్రం గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు ముఖ్యమంత్రి. మరోవైపు గ్రామ సర్పంచులుగా సమర్థులను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. మద్యానికి ఆశపడో కాళ్లలో కట్టెలు పెట్టేవారిని ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి జరగదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈనాడు మాటలు మాట్లాడుతారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినమన్నారు. ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యి అక్కడ నిటారుగా నిలబడ్డది కూలిపోయిన కాళేశ్వరం. కానీ ఈనాడు కరీంనగర్ రైతాంగం ముందు నేను ప్రస్తావించదలుచుకున్నా, ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పీ ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మనం కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎట్లుందో, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లో దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ హుస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ హుస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ, గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ హుస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికే నీకు హుస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇవ్వనికే నీకు హుస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు గౌరెల్లిని, గుండపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, వాటర్ ఇచ్చిండను, ఫుల్లు తెచ్చిండను, ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు.